తీసుకోండి, చర్య కనిపించట్లేదు. ఏమనుకుంటారో ప్రజలు తెలుసుకుంటారు. నేనేమంటాను, నేను పెద్దాన్ని విమర్శించదలుచుకోలేదు. పెద్దాన్ని ఇప్పటికే 70,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ డబ్బు ఏం చేస్తారో తెలీదు. ప్రజలకు వచ్చి ప్రజల నెత్తి మీద వచ్చి ఇంకో 15,000 కోట్లు భారం మోపారు. అదే మా ప్రభుత్వం ఉంటే ఇప్పటికి 18,500 కోట్లని ఇందా చెప్పాను కదా, 18,500 కోట్లను వచ్చి మా ప్రభుత్వం ఉంటే ఇప్పటికి రిలీజ్ చేసేవాళ్ళం. జగనన్న అమ్మఒడికి కానీ, వసుదేవునికి కానీ, విద్యాదేవునికి కానీ, విదేశీ విద్యకు కానీ, రైతు భరోసాకు కానీ, సున్నా వడ్డీకి కానీ, మత్స్యకార భరోసాకు కానీ మేము ఇప్పటికే మేము రిలీజ్ చేసేవాళ్ళం. ఈబీసీ నేస్తం కానీ, లా నేస్తం కానీ ఒకటి కూడా చేయలేదు. ఒక్క పెన్షన్ తప్ప ఏమీ చేయలేదు. మరి ఏమైంది డబ్బు అంతా? ఏమనంటే జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చారు. నువ్వు జగన్మోహన్ అప్పు తెచ్చిన దాంట్లో 278 కోట్లు, 2,78,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఇచ్చారు కదా. 4 లక్షల కోట్లలోను మొత్తం అప్పు వచ్చి 7,28,000 కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్. మనం బడ్జెట్ సంబంధించి చెప్పుకున్నాం. అందులో 3,90,000 కోట్లు పాత గవర్నమెంట్లు ఉన్నదే. అంటే 4 లక్షల కోట్లు ఎక్స్ట్రా దగ్గర అయ్యింది. అందులో 2,78,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్స్కి ఇచ్చారు. లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తెచ్చిన 70,000 కోట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పాను. సరే, అవన్నీ ప్రొజెక్షన్స్ మీరు అడిగిన దానికల్లా నేను 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది, ఇది చేయాలి. నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఒక బాధ్యతతో మాట్లాడుతున్న మాట. వేగ్గా హేళనగా నేను మాట్లాడుతున్న మాట కాదు. చెప్పాను. ఇక్కడ దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? తప్పులు కాదు. ఇవి ఇస్తున్న బడ్జెట్ ఇచ్చినవి మీరు బయట చెప్తున్నవి వాస్తవం కాదు. సాక్షాత్తు యనమల రామకృష్ణుడే డైవర్ట్ చేస్తున్నాడు అవసరం కూడా చెప్పాను ఆ రోజు. ఏంటి వినండి. ఇక్కడ మాట్లాడితే సమాధానం, ఇంకా అక్కడ మాట్లాడితే ఇంకేం ఎక్స్ట్రా వస్తుందా? అది కాదండి. ఇక్కడ చెప్పిన మంత్రి అక్కడ చెప్తాడా? అక్కడ కొత్త మంత్రి వస్తాడా? అది కాదండి. ఇక్కడ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో, మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఇక్కడ ఏం చెప్పారు అక్కడ అది చెప్తారు కదా. అక్కడ ఇంకో అగ్రికల్చర్ మినిస్టర్ ఉండరు కదా. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ కేసు గారు ఉన్నారు, ఆయన చెప్పారు. అక్కడ ఇంకో ఫైనాన్స్ మినిస్టర్ వారు కదా, కొత్త ఫైనాన్స్ మినిస్టర్ వస్తారు. ఇటు చెప్పు, రారు కదా. మరి ఇంకేమి ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తారు కదా. సరే, వాళ్ళు ఎవరు అడుగుతారు. ఆవిడ చెప్పిన దానికి వెళ్ళబోద్ది. ఆవిడ ఒక రాజకీయ పార్టీ నాయకురాలు మాట్లాడట్లే. ఆవిడ నువ్వు గుర్తిస్తున్నట్టు మేము కొద్ది గుర్తించలే. ఎందుకంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ, నేను ఉమ్మడి రాష్ట్రం చేశాను, అంశం మీద మాట్లాడాలి, వ్యక్తిగతాలు కాదు. ఇక్కడ అంశాలు. ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజల తరఫున ప్రజలకు కొంత తెస్తాడు. నీకు నాకు పంచాయతీ ఉంటే పంచాయతీ ఇంకో చూసుకోవాలా. పంచాయతీ రాజకీయ పార్టీలని పలంగా పెడతాం కాదు కదా. సరే, బదిలీ ఇంకో దానికి రా. సరేలే. ఇప్పుడు ఒకటి నేను ఒక 2004లో మంత్రి అనుకో, నేను ఏమనుకుంటాను, అమ్మో ఎన్నో అధికారులు ఉన్నాయని నేను భ్రమపడతాను. అది ఇప్పుడు భ్రమపడను కదా. నా అధికారులు ఏంటో నాకు తెలుసు. అలాగే కొత్తలో ఏముంటుంది, ఏదో తొందరపాట్లు అని ఉంటాడు తెలియక. దాన్ని ఎందుకు నువ్వు పెద్దగా దాన్ని బోతలో పెట్టి చూస్తావు? తెలుసుకుంటారు, తర్వాత మార్చుకుంటారు. అంతేగాని ఊరిక అలాంటివన్నీ తీసుకోవడానికి అవన్నీ అలాగా. నేనేం భ్రమలు అనలేదు నీకు. కొత్తలో నేను 2004లో అప్పుడు ఒక తగు అయింది, మీకు తెలుసా? ఏది ఓక్సోన్ తగు అంతా నేనే కదా, నేనే చేసేద్దాం కదా. ఇచ్చే డబ్బులు 10 కోట్లు అయినా ఫైల్ మీద వచ్చి జాగ్రత్తగా అందరూ సంతకాలు పెట్టాం. ఒక్కడిని ఇచ్చి మళ్ళీ అంటే అనుకుంటా. కొత్తలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆ రకంగా అనుకుంటారు. కానీ సీనియర్లు అయిన చంద్రబాబు నాయుడు అంటాడు అది కాదు. సీనియర్లు మాట్లాడడంలో కానీ తప్పు చేస్తే ప్రజలకు మోసం చేసిన లెక్క, వాళ్ళు వంచిస్తున్న వాళ్ళ లెక్క.
వాళ్ళని మబ్బు పెడతాం లెక్క, అధికారం కోసమే మా కార్యక్రమం చేస్తున్నాం లెక్క.